నేను ఇప్పుడు మామూలుగా వరి పండింది కదా, దాన్ని తీసాను కదా. ఇప్పుడు పాత కోసం మిషన్ వరిని ఎలా కొడుతుందో చూడండి ఒకసారి. ఇలా చూడండి మా పాప ఎలా ఆడుతూ ఉంది వరి కోసుకునేటప్పుడు. సో పై నుంచి ఆ ఒడ్లు అనేది ఎలా పడుతుందో, వరి పండింది ఇప్పుడు కోస్తున్నారనమాట రైతులు. ఒకే సాల్లో ఇట్లా కొయ్యాలన్నమాట. చూడండి ఫస్ట్ మనం వరి కోస్తాం కదా, వరి కోసేటప్పుడు అంచులు ఇట్లా కోసుకోవాలన్నమాట. ఎందుకంటే అది దిగి ఇట్లా ఉండాలి కాబట్టి. చూడండి పైనే ఇలా అంచులు కోసి పైన వేసుకొని అవునా బండితో మిషన్తో అనేది కోసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా కాలువలు మనకు వచ్చేదానికి సైడ్లో ఇట్లా కాలువలు చేసుకోవాలి మిషన్కి. చూడండి ఇట్లా కాలువలు చేసుకోవాలన్నమాట. తర్వాత ఇట్లా అంచులు కోసుకొని మన మిషన్ అనేది దిగి ఇట్లా కోస్తుంది అనమాట. పండినటువంటి వరి అనమాట. చూడండి ఒక రైతు మనీ వస్తుంది, కోతలు కొయ్యటం ఎంత ఈజీ అనుకుంటారు. చూడు ఎంత కష్టపడితే, ఎంత ఎండలో ఎంత కష్టపడితే మనీ వస్తుంది అనేది ఓలికే తెలుస్తుందండి. ఖర్చు పెట్టడం చాలా ఈజీ అనమాట. సో మనం సంపాదించేది ఎంత కష్టం అనేది మనం చేస్తేనే చూస్తేనే తెలుస్తుంది మనకు ఆ కష్టం విలువ అనేది. చూడండి ఆ రైతు ఇంత ఎండలో ఎంత కష్టపడుతూ ఎలా శ్రమిస్తున్నారో, డబ్బులు సంపాదించడం ఎంత కష్టం అనేది మనం కూడా ఒకసారి చూస్తేనే ఈ ఎండలో మనకు తెలుస్తుంది. అప్పుడు డబ్బులు విలువ అనేది ఆ ఖర్చు పెట్టేటప్పుడు మనకు అప్పుడు అర్థమవుతుంది అనమాట. అసలు ఎంత కష్టపడితే ఇట్లా వస్తుందా అనేది. చూడండి ఆ రైతు అనేది ఎండలో ఎంత కష్టపడుతున్నారో.